ఈ వీడియో అనేది ఫుల్గా 100% దేవుడు ఉన్నాడు. అది ఏ దేవుడైనా మనం బిలీవ్ చేసే దేవుడు ఆ పర్టికులర్గా దేవుడికి సంబంధించిన గ్రంథాన్ని ఆయన రాశాడు అని మనం బిలీవ్ చేసినట్లయితే మనం 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక గ్రంథాన్ని ఆయన రాయాలి అనుకున్నప్పుడు అది బీజం పడిన క్షణం ఉంటుంది చూడండి, ఆ క్షణం నుంచి ఆ గ్రంథం భూమి మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోయే క్షణం వరకు ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అయితే భూమి మీద ఉంటాయో అన్ని వేల కోట్ల టైం లైన్కి, మొత్తం కంప్లీట్ టైం లైన్కి డిజైన్ చేయబడింది ఒక గ్రంథం. ఓకే, ఇప్పుడు అలాగే భూమి మీద ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో మొత్తం ప్లేసెస్కి సంబంధించింది ఒక గ్రంథం. ఈ హిందువులు ఇండియాలో మాత్రమే ఉంటుంది హిందూ మతం అఫీషియల్గా అనుకున్నా కూడా, మనం ఏ ప్లేస్కి వెళ్ళి ఆ దేవుడిని పిలిచినా, ఆ దేవుడికి ప్రార్థన చేసినా కూడా ఆయన వింటాడు. అంటే మొత్తం అన్ని ప్లేసెస్కి సంబంధించింది ఆ దేవుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్స్ కూడా మన హిందూ మతం తీసుకొని శివయ్య అంటే ఆయన వస్తాడు. అలాగే అన్ని మతాలు అన్ని ప్లేసెస్కి ఆ దేవుడు చెందినవాడై ఉంటాడు. ఓకే, అలాగే ఆ గ్రంథం రాసినప్పుడు ఉన్న ఒక మనిషి దగ్గర నుంచి ఎండైపోయే లాస్ట్ క్షణంలో ఒక మనిషి వరకు ఎన్ని వేల లక్షల కోట్ల జనాభా అయితే భూమి మీద పుట్టి చనిపోతారో వాళ్ళందరికీ సంబంధించింది ఈ గ్రంథం. ఒక మహాసముద్రం లాంటిది. ఇప్పుడు ఈ గ్రంథాన్ని క్వశ్చన్ చేయడానికి కొంతమంది వస్తారు, ఒక గ్రంథాన్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక గ్రంథాన్ని హేళన చేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల టైం పీరియడ్లో ఒక మనిషి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందండి? మ్యాక్స్ టు మ్యాక్స్ 100 years. ఆయన ఎంత ప్లేస్ని ఆయన ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు? చాలా మినిమల్ ప్లేస్ ఉంటుంది ఆయన లైఫ్ స్పాన్లో. అలాగే ఎంతమంది పర్సన్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు? చాలా తక్కువ పర్సన్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు. ఈ మహాసముద్రంలో ఒక ఇండివిజువల్ పర్సన్ ఆయన టైం లైన్, ఆయన ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్, మనుషులు, ఇంకా ఆయన జ్ఞానాన్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఒక గ్లాస్ లాగా కూడా అవ్వదు. ఇప్పుడు ఈ మొత్తం గ్రంథం జస్ట్ ఆయన ఎక్స్ప్లోర్ చేసిన ఆ 30 yearsలోనో 100 yearsకి సంబంధించిన దానిలాగా చూసి ఈ మొత్తం గ్రంథాన్ని జడ్జి చేసి మాట్లాడేస్తుంటారు. అంటే అది ఎంత ఫూలిష్ థింగ్గా ఉంటుందంటే, ఈ మహాసముద్రంలోంచి ఆయన ఎన్ని గ్లాసులు వాటర్ అయినా కావాలంటే తీసుకోవచ్చు, కానీ ఈ సముద్రాన్ని తీసుకెళ్ళి గ్లాస్లో పెట్టలేడు. అంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది ఒక పర్సన్ ఒక గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు. ఓకే, అది ఏ గ్రంథమైనా అవ్వచ్చు, బైబిల్, మహాభారతం అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు, ఏ గ్రంథమైనా కూడా ఈ లాజిక్ అనేది అప్లై అవుతుంది. అలాగే ఇంకో సెకండ్ పాయింట్, ఇప్పుడు ఒకటే టైం పీరియడ్లో ఒకటే ప్లేస్లో పెరిగిన ఒక 10 different ఆఫ్ పర్సన్స్ని తీసుకుని ఒక గ్రంథాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి 10 different ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. ఇప్పుడు ఒక పర్సన్ ఈ లెవెల్లో చెప్పాడు అనుకోండి, ఇంతకన్నా తక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈయన ఒక లాజిక్కి కన్విన్స్ అయిపోయి ఫాలోవర్స్ అయిపోతారు. ఇప్పుడు ఇంతకన్నా హయ్యర్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈయన మాటలు పిచ్చి మాటల్లాగా ఉంటాయి కదా. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈయన మాటల్ని తప్పు పట్టకుండా డైరెక్ట్ అటాక్ ఎక్కడ చేస్తారు తెలుసా? గ్రంథం మీద చేస్తారు. ఈయన గ్రంథంలో ఒక పర్సన్ అనేది గ్రంథంలో ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ అంతే, దేవుడు అంత తెలుగుగా ఆ గ్రంథాన్ని ఎలా రాస్తాడో అంతే తెలుగుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడని మీరు 100% చెప్పగలరా? అంత మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆయనకు ఉండదు. ఆ గ్రంథంలో ఉన్నదాన్ని ఈయన మెచ్యూరిటీ లెవెల్స్లో అర్థం చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది రెండాటికి కూడా. ఈ తక్కువ మెచ్యూరిటీ లెవెల్లో అర్థం చేసుకుని ఈ పర్సన్ని ఒక రెఫరెన్స్గా తీసుకుని గ్రంథాన్ని బ్లేమ్ చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్గర్ మిస్టేక్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మనం ఒక గ్రంథాన్ని బిలీవ్ చేస్తాం, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. మ్యాక్సిమం బిలీవ్ సిస్టమ్ అంతా గ్రంథానికి రిలేటెడ్ ఉంటుంది. అలాగే మనం ఆ గ్రంథాన్ని ఫాలో అవుతాము, అన్నీ చేస్తాం. వేరే గ్రంథం మీద మనకి ఎటువంటి ఒపీనియన్ కూడా ఉండదు. జస్ట్ తప్పులు ఎతకడానికో ఇంకో దానికో ఆ గ్రంథాన్ని తీసుకొని మనం తప్పులు ఎతకాలి అని అనుకుంటే, రియల్గా అనుకుంటే ఎందులో తప్పులు ఎతకలేమండి? ప్రతి దాంట్లోనే తప్పులు ఎతుకుతాం. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా దేవుడు అనేవాడు ఉన్నాడని మీరు నమ్మితే ఆయన తెలివితేటలకి, ఆయన ఒపీనియన్కి మీరు రీచ్ అవ్వగలరని మీరు అనుకుంటున్నారా? అంత తప్పులు ఎతికేసి అంతే ఏదో తెలివైన వాళ్ళగా పెచ్చిపోయి బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్?
ఈ 3 పాయింట్స్ కూడా ఒకసారి సెల్ఫ్గాని ఒక గ్రంథాన్ని నమ్మి వేరే గ్రంథాన్ని తిట్టేవాళ్ళు ఈ 3 పాయింట్స్ కూడా ఒకసారి సెల్ఫ్ అడగండి. ఇంత మహాసముద్రంలో గ్లాస్ లాంటి నేను దీంట్లోకి దీన్ని ఇమిడ్చి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? నా మెచ్యూరిటీ లెవెల్కి అది నేను రీచ్ అవ్వగలుగుతున్నానా లేదా? లేకపోతే నేను దాన్ని ప్రేమతో చదువుతున్నానా, కోపంగానా, లేకపోతే విమర్శించడానికి మాత్రమే గ్రంథాన్ని రిఫరెన్స్గా తీసుకుంటున్నానా అనే ఒక 3 పాయింట్స్ మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది. దేవుళ్ళ పేరుతో అసలు కొట్టుకుని చచ్చిపోతున్నారు బయట. మీకు ఎవరికన్నా ఈ వర్డ్స్ అనేవి కొంచెం యూస్ఫుల్గా అనిపిస్తే అలాంటి ఒక మెంటాలిటీ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. కొంచెమైనా మారాల్సిన అవసరం లేదు, కానీ ఒక్క అర సెకండ్ అయినా ఆగి ఆలోచిస్తారేమో చూద్దాం.